ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిట పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఎంత పొద్దెక్కిపోయింది ఇంకా ఆడుతూనే ఉన్నారే రే. లాగండి రండి రండి, జానీ గడికి టైం లేదు. ఏయ్ నీ మొగుడొచ్చాడే. ఏయ్ ఏం లేదు, రోజు నేను ఏడిపిస్తాడు కదా అందుకే అన్నాను. ఏయ్ నోరు మూసుకొని పద. అయినా మీ గొడవలు నాకెందుకులే, పద. పదకొండు, మీరు వేసేయండి, నేను 12, చూసుకుంటాను. రేపు ఎరుదుగానే. అసలు ఓపికే లేదురా. చూడు వాడెంత ఎక్కువ చేసినా నువ్వేం మాట్లాడకే, వాడొక వెధవ. రే జానీ, ఈ జాబిల్ కౌంటరా. నిమిషం ఉండమనరా. హలో, యూ టెల్ ఐ కమ్రా, యూ ప్యాక్ ఐ కమ్, నో టెన్షన్ నో ప్రాబ్లం. జానీ. కమ్ యూ ప్యాక్. ఫోన్ మారుతున్నాను కదా ఉండు. యూ టెల్ రా. జానీ ఐ కమ్. ఏ ఉండదా, ఫోన్ మారుతున్నాను కదా. నేను వెళ్ళాలి. ఐ ప్యాక్ యూ కమ్, నో ప్రాబ్లం నో టెన్షన్ ఐ కమ్. చెప్పరా. ఐ కమ్ నో వర్రీ. నీ యబ్బా. జాబిలి. ఏయ్ పోరా. పోవే. ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంటి? ఏయ్ వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానీగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడేవాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. నన్ను కాని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది? దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్త ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకుండట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది, దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జానీ. చేసేద్దాం ఈ ఏడు. జానీ, రేపొక 500 ఎక్కువీరా. ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని
ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్ నీకేనా చెప్పేది? ఓయ్ నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్ సంచి తీ బెట్టా. రే అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే సేటు. నమస్తే బెటా జానీ. ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మీ బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నరసమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్టా నీది 500. అమ్మా లక్ష్మీదేవి. సరిపోయిందారా? సేటు ఒక 500 కావాలి సేటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సేటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సేటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు? పైసలు అనుకుంటున్నావా రాళ్ళు అనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సేటు? రోజు గడిస్తే ఎవడి జీవితాలు ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బు ఉంటే చాలు సేటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సేటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా? రే చూసుకోరా. రే ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యము లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పద. నాకు కూడా మొక్కలేరా. ఏరా ఏం పని లేదా? ఇటువైపు వచ్చావు? పని ఉంటే ఎడిగేందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ జాబ్లేమరా? జాబిలే, జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే. నువ్వు గమ్మున రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలో వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలే, జాబిలే నిన్నే. జాబిలే పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా? పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు తాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి నువ్వు ఎలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా. ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలే నిన్నే. అదిగో అన్నా వచ్చేసింది జాబిలి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టమైపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను.
అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే నమస్తే. వస్తలే అత్త, ఏం పర్లేదు రారా. పర్లేదు మాట్లాడండి అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ, మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది, పెళ్ళంటే మాటలా, నీకు తెలుసు కదా. 50,000 లక్ష రూపాయలు లేదే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి, నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్ళికేనమ్మా. సరే జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తకు పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది. ఏమయ్యా, నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటు పోయాడు? పద. ఏంటి బేగం వదినా ఇప్పుడొచ్చారు? ఏం లేదు రానమ్మ, జానీ కోపంతో బయటికి వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటు వెళ్ళాడో ఏమో. అవునా? జాబిలీ, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మ, ఒకసారి వెళ్ళమ్మా తల్లి, వాణ్ణి పిలుచుకొని రమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా, నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు కదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో, కొట్టేస్తాను, ముందే చెప్తున్నా. అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా, వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమైతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడూ అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు, ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా? జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తానని ఎవరికి తెలియట్లేదురా. రే,
ఏంట్రా నువ్వు చెప్పేది? జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మందాగి మాట్లాడతలేవు కదా? మందన్నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయానురా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానురా? చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి జాబిలి ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ్య పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. జాబిలి ఎటు చూస్తున్నావు? వింటున్నావా నేను చెప్పింది? ఎక్కడో చూస్తున్నావు? జానీ జానీ పెళ్ళయ్యాక నాకు అలాంటి బట్టలు కొనిస్తావా? అలాంటి బట్టలు మనం వేసుకుంటే మన ఇదిలో కుక్కలు అంటబడతాయి. అలాంటివి పెట్టుకోకు, దాని ఖరీదు వేలల్లో ఉంటాయి. సరేలే కానీ కనీసం బైక్ పైన కూర్చోపెట్టుకుని తిప్పుతావా? మనం జీవితం అంతా కష్టపడినా అలాంటి బండి మనం కొనలేం. కనీసం చూద్దామని కూడా అనట్లేదు. ఒక్కరోజు అలా ఉండాలనిపించినా ఎప్పుడు అలాగే ఉండాలనిపిస్తుంది. ఈ జన్మకి మన జీవితాలు ఇంతే. అందుకనే ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలాగే ఉండు, సరేనా? సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. సాయంత్రం కలుస్తా. జాబిలి, అమ్మ అడిగితే లేటుగా వస్తానని చెప్పు, సరేనా? ఉంటాను.
నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి వద్దుమన్నా ఇది నేనమ్మా ఆగో నాన్న కమింగ్ కమింగ్ ఏంటి పట్టబోలు దాకా వస్తున్నాడు ఏంటండి ఏరా తాగొచ్చినవా నాన్న గుడ్ మార్నింగ్ అబ్బో నాన్న తాగొచ్చింది నేను ఎప్పుడైనా అన్నానా అల్లా నమస్తే సేటు. నమస్తే బిడ్డ. ఏం నైట్ తిన్నావంట? అన్నం తిన్నారా? రాత్రి మంచిగా కూరుండే పప్పు ఉండే తిన్నా, మంచిగా తిన్నా. ఏ ఊరుకో సేటు, రత్తాలు తిన్నావంట? రత్తాలునా? ఊకో, ఈయనకిట్లా తెలిసిందిరా భయ్. నీకేం కావాలరా ఇప్పుడు? ప్లీజ్ సేటు, 3000 కావాలి సేటు, అర్జెంట్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. నేను ఎప్పుడు అడగలేదు సేటు. 3000 ఆరా? పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయారా? 3000 సేటు, నువ్వు అలా అనకు సేటు, ప్లీజ్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. అదేం లేదురా భయ్. అయ్యి సామాన్ది రా భయ్, సామాన్ది. సేటు సేటు సేటు, అలా అనకు సేటు, ప్లీజ్ సేటు. కావాలంటే నన్ను లేదురా భయ్, ఆగురా భయ్, అవన్నీ కాదు. ఆగురా భయ్, ఆగు ఆగు. ఈ ఒక్కసారికి సేటు ఒక పని చెప్తే చేస్తావా? పనా చెప్పు సేటు. ఈ లోడ్ తీసుకో, వికారాబాద్ దింపు, 2000 వస్తాయి. 2000 వస్తే 1000 రూపాయలు డీజిల్ కి, 1000 రూపాయలు నీకు. చలో నడు, ఆ పని చూసుకో. 1000 రూపాయలు డీజిల్ కి ఎందుకు సేటు? బొక్క. ఆ 1000 రూపాయలు కూడా రెడీ చేసుకో, నేనే నా బండ్లు వేసుకెళ్తా, తీసుకెళ్తా. మాట మీద ఉండు. జానీగాడి ముందు ఏదైనా బలాదూర్. అరే అరే జానీ, అరే 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 జానీ, అరే రెడీ చేసుకో, నువ్వు మాట మీద ఉండు. అరే జానీ, అరే వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్, నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే ఓకే, కొంచెం జూమ్ చేయి. వీడా? జాబిలి జాబిలి, చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? హా, నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగోనా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి, చెప్పు. మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి. కాబట్టి కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. నీకసలు బుద్ధే లేదురా.
లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకున్నావురా? అదే నా కొడక. నడు నడురా నడు. ఎక్కండి ఎక్కండి నా కొడుకు ఎక్కండి ఎక్కండి. జాబిలి 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 మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్ మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేదు నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్ ఈరోజే మా వాడు పెళ్ళైంది సాబ్, ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్, వాడు ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే తిట్టి వదిలేయండి సాబ్. ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళటానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈరోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహి వీడు. అడ్డొస్తే తొక్కిపారే నా కొడుకుల్ని. జాబిలి 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 సార్. ఏంటి సిఐ డ్రెస్లో ఇలా వచ్చావేంటి? ఒకసారి ఎమ్మెల్యే గారికి అర్థం వచ్చాను సార్. వాడు పొద్దున్నే పని మీద ఢిల్లీ వెళ్ళిండో, పనేందో చెప్పు. సార్ అది మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్లో సీసీ ఫుటేజ్లో మన అబ్బాయి ఉన్నాడు సార్, అదే చెప్దాం వచ్చాను సార్. ఏందిరా నువ్వు చెప్పేది? అవును సార్, సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఇక్కడ అయింది సార్. మరి ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? లేదు సార్, ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు సార్, అది మీ అబ్బాయి అని తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయమే ఇప్పుడు మిమ్మల్ని అర్థం వచ్చాను సార్. అడిగేదేం లేదు, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఏంటి సార్ అది? కెమెరా ఫుటేజ్లో భరత్ ప్లేస్లో వేరే వాడిని ఇరికిచ్చాయి. ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్ అలా చేస్తే ప్రాబ్లం అవుతామా సార్? మనం రిస్క్లో పడే ఛాన్స్ ఉంది సార్. ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఏంట్రా రిస్క్లో పడేది? వచ్చి నిలదీస్తారని భయమా? ఒక్కటి గుర్తుపెట్టుకో సిఐ, ఎవరిని అరెస్ట్ చేస్తావో తెలుసా? ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. మిగతాదంతా వెనక నుండి నేను నడిపిస్తాను. అర్థమైంది సార్. ఓకే, వస్తాను సార్. రత్నం, నువ్వు ఆ పని చేసుకొచ్చి హాయిగా 3 బ్యాగులు తీసుకెళ్ళు.
ఇంటి దాకా వెళ్ళొచ్చావంటేనే విషయం పెద్ద విషయం అని అర్థమైంది. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసా. చెప్పు, విషయం ఏంటో చెప్పి. ఇప్పుడు నిన్న సరిగ్గా మార్నింగ్ 8:30కి లక్ష్మీనగర్లో బాంబు బ్లాస్ట్ జరిగింది సార్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు సార్. కానీ ఒక ఇంట్లో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి దొరికాడు సార్. ఆ వ్యక్తి ఎవరు కాదు సార్, మీ భరతే సార్. కొంచెం జూమ్ చేయి. ఈ విషయం చెప్తాను మీకు ఫోన్ చేశాను సార్. ఈ విషయం అంతా కూడా మా కమిషనర్తో మాట్లాడాను సార్. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆగమేఘాల మీద మిండికెళ్ళాను సార్. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసేయ్. ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపోయిన 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి. దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు. అరే డబుల్ గోల్ మిస్ అయిపోయింది. రేయ్ రేయ్
ఏమైందిరా? అసురుల కోపం అన్నం పైన తీయొద్దురా. మామూలుగా జానిగాడంటే అస్సలు పడదు. ఓ చాలాసార్లు గొడవ పడ్డాం కదా. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వదులుకోను. అలాగని నేను కాకుండా వాడి మీద ఎవరి చేపడ్డా ఊరుకోను. అలాంటిది ఇప్పుడు వాడు మీరా నా దోస్తులు. నిన్నెలా వదులుకుంటాన్రా? డాడీ డాడీ రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే సరే, ఈ విషయం మీడియాలకు తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలియదు సార్. సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానిగాడిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళు మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి. అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్. ఊర్లో జాతర జరుగుతుంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడానికి ఒంటరిగా ఊర్లోకి వస్తున్నారు. ఓకే. జానీ, జానీ,
వీధి వీధి వాడా వాడా నా సొంత రిక్షాలో తిరిగి పోస్టర్లు అంటించానయ్యా. కానీ నువ్వేం చేసావు? కష్టం నాకేం వద్దురా వద్దు. నీ రక్తాన్ని నా చేతి కంటేలా చేసావు. అవసరమా? మీకేం పాపం చేశాను రా. అసలు ఇప్పటికీ నేను చంపలేకపోతున్నాను రా. వద్దురా జానీ, వద్దురా జానీ, ఎమ్మెల్యే దారుణ హత్య. నగర శివారు ప్రాంతంలో ఎమ్మెల్యే కారును అడ్డగించి డ్రైవర్ను బెదిరించి పారిపోతున్న ఎమ్మెల్యేను వెంటాడి అతి దారుణంగా మెడకోసి హత్య చేశారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరే రాజు, సీఏ గారు రంగపురం కట్ట మీదకి జానీని వెతుక్కుంటూ ఒంటరిగా బయలుదేరాడు. Thank you.
అరే బుల్లెట్లు బాబాయ్ ఎప్పుడో అయిపోయినాయి. ఏంటి నువ్వు కూడా నాలాగానా? టిషా 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 జానీ, నేను చెప్పేది విను, నా మాట విను. వద్దు, తప్పు చేస్తున్నావురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ గురించి ఎవరు తెలియకుండా చేస్తాను రా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నీ దాకొస్తే తప్పు, ప్లీజ్ రా, నన్ను నా వదిలేరా. దాకొస్తే ఉప్పు అయిపోతుంది కదా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. నీళ్ళంటూ వదిలేస్తే ఈరోజు ఒక్కడనే జానీ, రేపు నాలాంటి జానీలు ఎంతమందో. నన్ను వదిలేరా రై, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అసలు ఏం చేశాను రా మీకు నేను? అసలు మీకు నాకు సంబంధం ఏంట్రా? ఎలా ఉండేవాడు రా జానీ గారు? నన్ను ఎలా చేశారా మీరు? Yeah.